హాయ్ గైస్, ఈ వీడియోలో సెకండ్ ప్రాబ్లం చెప్తాను అన్నమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కొన్ని ప్రాబ్లమ్స్ పిక్ చేశాను, కొన్ని క్వెరీస్ పిక్ చేశాను. సో ఎస్క్యూఎల్ సర్వర్స్ మీద, అంటే మనకి ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీద మంచి ఐడియా రావడానికని. సో అందులో ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం అన్నమాట. ఈ ప్రాబ్లంలో మనకి గ్రూప్ బై అనే కాన్సెప్ట్, అట్ ద సేమ్ టైం ఆర్డర్ బై అనే కాన్సెప్ట్ యూస్ చేసుకుని ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం అన్నమాట. ఒక క్వెరీని రాస్తాం. సో గ్రూప్ బై అంటే తెలుసు కదా ఆల్రెడీ, అండ్ ఆర్డర్ బై అంటే కూడా ఆల్రెడీ తెలుసు కదా. ఒకవేళ తెలియకపోయినా ఒకవేళ ఈ వీడియో చూస్తే మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాను అన్నమాట. ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో ఇదన్నమాట ప్రాబ్లం నేము. సో టాప్ ఎర్నర్స్ అంటే ప్రాబ్లం నేము. ఒకసారి సో ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ ఉందన్నమాట. సో ఇక్కడ ఎంప్లాయీ టేబుల్, ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ నేమ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీ మంత్స్, అంటే ఎన్ని మంత్స్ వర్క్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం శాలరీ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ డేటా కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఉంది, నేమ్ ఉంది, మంత్స్ ఉన్నాయి, శాలరీ కూడా ఉంది కదా. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ క్వెరీ రాయమంటున్నారు అన్నమాట. సో క్వెరీ ఏం రాయమంటున్నారంటే వీళ్ళకి ఎంప్లాయీ ఏముంది, ఎంప్లాయీ ఐడి ఉంది, నేమ్ ఉంది, మంత్స్ ఎన్ని మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నారో ఉంది, అలాగే ఒక మంత్కి ఎంత శాలరీ కూడా ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దాకా ఎర్న్ చేసుకున్న మనీ, ఇప్పుడు మొత్తం టోటల్ మనీ ఎంత అంటే మంత్స్ ఇంటూ శాలరీ కదా. సో మంత్స్ ఇంటూ శాలరీ అంటే ఒక ఎంప్లాయీ ఎంత ఎర్న్ చేసుకున్నారంటే, ఎంత మనీ ఎర్న్ చేసుకున్నారంటే ఏంటి, ఇక్కడ ఫార్ములా ఎన్ని మంత్స్ వర్క్ చేశారు ఇంటూ ఒక మంత్కి ఎంత కదా, అంతే కదా. సో మంత్స్ ఇంటూ శాలరీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత హయ్యెస్ట్ ఎంత, హయ్యెస్ట్ శాలరీ ఎంత, ఎవరికి కాదు, హయ్యెస్ట్ శాలరీ ఎంత, అది ఎంతమందికి ఉంది, అదే అన్నమాట మనకి ఇక్కడ ప్రాబ్లం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మంత్స్ ఉన్నాయి కదా, 15 × 1968, 1 × 3443, అలా మొత్తం మనకి మల్టిప్లై చేసుకున్న తర్వాత హయ్యెస్ట్ మనీ ఎవరికి ఇచ్చారు, హయ్యెస్ట్ మనీ ఎంతమందికి ఇచ్చారని అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 69,952 రూపీస్ అనేవి ఎంతమందికి ఇచ్చారు, స్పేస్ ఇచ్చి 1 అంట. అంటే ఏంటంటే 69,950 రూపీస్ అనేది మ్యాక్సిమం, అంటే హయ్యెస్ట్ మనీ అది ఎంతమందికి ఇచ్చారంటే ఒకరికి ఇచ్చారంట. ఇద్దరికి ఇస్తే ఇద్దరు రాయాలి, పక్కన స్పేస్ ఇచ్చి 2 అని ఇవ్వాలి. ఇక్కడ 1 ఇచ్చారు కాబట్టి స్పేస్ ఇచ్చి 1 ఇచ్చాం కదా, ఇక్కడ 1 ఇచ్చారు కదా. అదే మనకి ముగ్గురికి హయ్యెస్ట్ ఆ శాలరీ ఏదైతే హయ్యెస్ట్ శాలరీ ఉందో హయ్యెస్ట్ శాలరీ ముగ్గురికి ఇస్తే స్పేస్ ఇచ్చి 3 ఇవ్వాలన్నమాట. హయ్యెస్ట్ శాలరీ ఇచ్చి స్పేస్ ఇచ్చి ఎంతమందికి అయితే ఆ శాలరీ ఇస్తున్నారో ఆ శాలరీ కూడా ఇక్కడ మనకి పిన్ చేసుకోవాలన్నమాట. ఇది అన్నమాట ప్రాబ్లం. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇదే అన్నమాట ప్రాబ్లం. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. సో వీ డిఫైన్ అన్ ఎంప్లాయీస్ టోటల్ ఎర్నింగ్స్ టు బీ దేర్ మంత్లీ శాలరీ ఇంటూ మంత్స్ వర్క్ and the maximum total earnings to be the maximum total earnings for any employee in the employees table. Write a query to find the maximum total earnings for all employees as well as the total number of employees who have maximum total earnings. సో టోటల్ మ్యాక్సిమం ఎర్నింగ్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ టోటల్ మ్యాక్సిమం ఎర్నింగ్స్ ఎంతమందికి వచ్చాయో కూడా బై స్పేస్ ఇచ్చి మనకి ప్రింట్ చేయమంటున్నారు అన్నమాట. అంటే ఏంటి, ఫస్ట్ మంత్ ఇంటూ శాలరీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అందులో మ్యాక్సిమం ఎంత అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడంతో పాటు ఆ అమౌంట్ ఎంతమందికి వచ్చిందో కూడా మనం ప్రింట్ చేయాలన్నమాట. అదన్నమాట మన టాస్క్. సో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం MySQL ఓపెన్ చేద్దాం. ఒకసారి MySQLకి వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ నేను డేటా మనకి MySQL లోడ్ చేస్తున్నాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో టేబుల్లో ఉన్న డేటా ఒకసారి ప్రింట్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డేటా అంతా ప్రింట్ అయిపోయింది కదా. సో చాలా మెంబర్స్ డేటా ఉంది ఇందులో. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే సో నాకు ఇక్కడ ఏం కావాలి, మంత్స్ ఇంటూ శాలరీ కదా కావాలి నాకు. సో ఒకసారి ఏం చేస్తానంటే ఇది రిమూవ్ చేసి సో నేమ్ మంత్స్ ఇంటూ శాలరీ యాజ్ అని చెప్పి నేమ్ ఇస్తున్నాను అన్నమాట. ఎర్నింగ్స్ అని చెప్పి ఒక నేమ్ ఇస్తున్నాను. అంటే ఆ కాలం కొత్తగా క్రియేట్ అయిన కాలం ఏంటంటే మంత్స్ ఇంటూ శాలరీ అని చెప్పి ఒక కాలం క్రియేట్ చేసుకున్నాం కదా. ఆ కాలంకి నేను ఏమిస్తున్నాను, ఎర్నింగ్స్ అని చెప్పి నేమ్ ఇస్తున్నాను కదా. ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ రన్ చేసుకున్నట్లయితే నేమ్ వచ్చింది, వాళ్ళ ఎర్నింగ్స్ కూడా వచ్చాయి కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తానంటే ఇప్పుడు నేమ్ వచ్చింది, ఎర్నింగ్స్ కూడా వచ్చాయి కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే గ్రూప్ బై క్లాస్ ఎలా యూజ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే న్యూ లైన్లో రాసుకున్నాను అన్నమాట. ఫ్రమ్ అని చెప్పి టేబుల్ ఇచ్చిన తర్వాత గ్రూప్ బై దేని బేస్ చేసుకుని గ్రూప్ బై చేస్తాం. సో ఇక్కడ మనకి నేమ్ అవసరం లేదు, బేసిక్గా ఇక్కడ నేమ్ అవసరం లేదు మనకి. సో నేమ్ తీసేస్తున్నాను.
సో మనకి మంత్స్ ఇంటూ శాలరీ అంటే ఎర్నింగ్స్ కావాలి బై స్పేస్ ఇచ్చి ఎంతమందికి అయితే ఆ మ్యాక్సిమం ఎర్నింగ్స్ వచ్చాయి కూడా స్పేస్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ గ్రూప్ బై అని చెప్పి ఎర్నింగ్స్ బేస్ చేసుకుని గ్రూప్ బై చేస్తున్నాను. దాని తర్వాత ఆర్డర్ బై ఎర్నింగ్స్. సో గ్రూప్ బై ఎర్నింగ్స్, ఆర్డర్ బై ఎర్నింగ్స్ అండ్ లిమిట్ 1. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటో. సో ఎర్నింగ్స్తో పాటు పక్కన స్పేస్ ఇచ్చి మనకి ఏం కావాలి, కౌంట్ కావాలి కదా. సో కౌంట్ స్టార్ అంటే ఏంటంటే ఎంతమందికి వచ్చింది ఆ మ్యాక్సిమం అని. సో ఒకసారి మీకు అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, మంత్స్ ఇంటూ శాలరీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం అన్నమాట. అంటే ఎర్నింగ్స్ వచ్చాయి. సో మనకి ఎంప్లాయీ టేబుల్లో ఉన్న మంత్స్ అండ్ శాలరీని ఇంటూ చేస్తే మనకి ఎర్నింగ్స్ వస్తాయి కదా. సో వచ్చిన ఎర్నింగ్స్లో మనకి గ్రూప్ బై చెప్పి ఎర్నింగ్స్ చేస్తాను అనమాట. అంటే మనకి గ్రూప్ బై చెప్పి ఎర్నింగ్స్ చేస్తే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఒక 10 మందికి వచ్చాయి అనుకోండి. సో 1000 రూపాయలు 10 మందికి వస్తే ఆ 1000 రూపాయలు వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఆ గ్రూప్ కింద కన్వర్ట్ చేస్తే ఆ గ్రూప్ యొక్క కౌంటు మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో అలా మనకి 1000 రూపాయలు వచ్చిన వాళ్ళు 10 మంది ఉంటే 10 మంది గ్రూప్ అయిపోతారు. అలాగే 2000 వచ్చిన వాళ్ళు 5 ఉంటే 5 గ్రూప్ అయిపోతారు. సో గ్రూప్ బై అని చెప్పి ఎర్నింగ్స్ మీద బేస్ చేసుకుని గ్రూప్ బై చేసిన తర్వాత ఆర్డర్ బై అని చెప్పి ఎర్నింగ్స్ మీద ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. వీటిది ఏ ఆర్డర్లో చేసుకోవాలి, మనకి డిసెండింగ్ ఆర్డర్లో చేసుకోవాలి. ఎందుకు డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకి అక్కడ మ్యాక్సిమం వాల్యూ ఫస్ట్ రావాలన్నమాట. ఒకసారి ప్రింట్ చేస్తాను చూడండి, లిమిట్ కాకుండా. సో ఒకసారి మీకు ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఎర్నింగ్స్ స్పెల్లింగ్ తప్పించాను అక్కడ. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ రన్ చేసుకున్నట్లయితే కౌంట్ చూడండి ఎలా వచ్చిందో. ఎర్నింగ్స్ అని చెప్పి 18,000 ఒకసారి. సో 1860 అనే అమౌంట్ ఒకరికి ఉందంట. అలాగే 2086 అనేవారు ఒకరికి ఉందంట. అలా మనకి మ్యాక్సిమం అన్నీ 1 ఉన్నాయి, ఎక్కడో కూడా డబుల్ ఉండొచ్చు. సో మనకి ఇలా శాలరీస్ మనకి ఈ శాలరీ ఎంతమందికి వచ్చిందని కౌంట్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే దీని తర్వాత సో కౌంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ మనకి ఇనిషియల్ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే తక్కువ నుంచి ఎక్కువ ఉన్నాయి. మనకి ఫస్ట్ మ్యాక్సిమం వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తున్నాను. సో ఒకసారి రన్ చేస్తాను. సో ఇక్కడ రన్ చేసుకున్నట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఒకసారి 1 lakh అంటే ఇది. సో 1,08,064 రూపీస్ 7 మెంబర్స్కి వచ్చిందంట. అంటే 7 మెంబర్స్ 1,08,064 రూపీస్ అనేది 7 మెంబర్స్కి ఉంది. అదే మనకి మ్యాక్సిమం వాల్యూ. ఎందుకంటే మనకి డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాం. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, మ్యాక్సిమం వాల్యూ నుంచి మినిమం వాల్యూస్ వరకు. సో ఫస్ట్ వాల్యూ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, మన క్వశ్చన్లో కూడా ఓన్లీ మ్యాక్సిమం వాల్యూ ఒకటే ప్రింట్ చేయమన్నాడు. మ్యాక్సిమం వాల్యూ ప్రింట్ చేయమన్నాడు. అది కూడా బై స్పేస్ ఇచ్చి ఎంతమందికి వచ్చిందో కూడా ప్రింట్ చేయమన్నాడు. సో మనకి ఫస్ట్ వాల్యూ కావాలంటే లిమిట్ 1 అని చెప్తే మనకి ఏమవుతుందంటే అంటే వచ్చిన రిజల్ట్లో ఫస్ట్ వాల్యూ అని వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ 5 అన్నాను అనుకోండి, ఫస్ట్ 5 వాల్యూస్ ఫస్ట్ 5 రోస్ ప్రింట్ అవుతాయి అన్నమాట. సో మనకి ఓన్లీ ఫస్ట్ రో కావాలి, ఎందుకంటే మ్యాక్సిమం వాల్యూ ఒకటే కావాలి. సో లిమిట్ 1 అని చెప్తున్నాను. ఒకసారి రన్ చేస్తే ఒకసారి రన్ చేసుకున్నట్లయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి మ్యాక్సిమం శాలరీ వచ్చింది. అట్ ద సేమ్ టైం దాని కౌంట్ కూడా స్పేస్ ఇచ్చి వచ్చింది అన్నమాట. అంటే స్పేస్ అంటే రెండు కాలమ్స్లో వచ్చింది కదా. సో ఇదన్నమాట మన క్వెరీ. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మనకి హ్యాకర్ ర్యాంక్లోకి వెళ్ళి ఒకసారి రన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి ఇప్పుడు జూమ్ ఇన్ చేసిన తర్వాత సో ఒకసారి రన్ చేద్దాం. సో రన్ చేసుకున్నట్లయితే ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే మనకు కరెక్ట్ అవుట్పుట్ వచ్చిందన్నమాట. ఒకసారి మీకు ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఎంప్లాయీ టేబుల్లో ఐడి ఉంది, నేమ్ ఉంది, మంత్స్ ఉన్నాయి, అలాగే శాలరీ కూడా ఉంది కదా. సో మనకి ఇక్కడ ఏం చేయాలంటే టాస్క్ ఏంటంటే మంత్స్ ఇంటూ శాలరీ ఫైండ్ అవుట్ చేసి అందులో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ మ్యాక్సిమం శాలరీ ఎంతమందికి వచ్చిందో కూడా ప్రింట్ చేసుకోవాలన్నమాట. అదన్నమాట మన టాస్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే ఇక్కడ సెలెక్ట్ మంత్స్ ఇంటూ శాలరీ అని చెప్పి మనకి కాలిక్యులేట్ చేసాం అన్నమాట. మంత్స్ ఇంటూ శాలరీ యాజ్ ఎర్నింగ్స్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చుకున్నాను, డూప్లికేట్ నేమ్. దాని తర్వాత
ఇక్కడ గ్రూప్ బై ఎర్నింగ్స్ బేస్ చేసుకుని గ్రూప్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మనకి ఆ మ్యాక్సిమం శాలరీ ఎంతమందికి వచ్చిందో కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఆ మ్యాక్సిమం శాలరీ ఫైండ్ అవుట్ చేయడానికి గ్రూప్ బై అని చెప్పి ఇక్కడ కౌంట్ ఇక్కడ చూసారు కదా. కౌంట్ అనేది ఏంటంటే ఆ గ్రూప్ సైజు ప్రింట్ చేస్తాం అన్నమాట. ప్రతి గ్రూప్ సైజు ప్రింట్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు 5 మందికి వస్తే 5 అని ఆ గ్రూప్ సైజ్ ప్రింట్ అవుతుంది. అలాగే 2000 అనేది 10 మెంబర్స్కి వస్తే ఆ 10 మెంబర్స్ గ్రూప్ సైజు పక్కన కౌంట్ ప్లేస్లో ప్రింట్ అవుతుంది అన్నమాట. సో దాని తర్వాత ఆర్డర్ బై అని చెప్పి ఎర్నింగ్స్ బేస్ చేసుకుని ఆర్డర్ చేసుకున్న తర్వాత డిసెండింగ్ ఆర్డర్లో ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. అంటే ఎక్కువ నుంచి తక్కువ, అంటే ఫస్ట్ మ్యాక్సిమం శాలరీ ఫస్ట్ వస్తుంది. సో అందుకని ఎందుకంటే మనకి ఆన్సర్ కూడా మ్యాక్సిమం వాల్యూ ఒకటే ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మ్యాక్సిమం వాల్యూ స్పేస్ ఇచ్చి ఎంతమందికి వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ లిమిట్ అని చెప్పి 1 ఇచ్చుకున్నాను అన్నమాట. సో మనకి ఫస్ట్ 5 వాల్యూస్ అంటే లిమిట్ 5 ఇచ్చేవాడిని, కాబట్టి ఇక్కడ ఫస్ట్ టాప్ వాల్యూ కావాలన్నాడు కాబట్టి లిమిట్ 1 ఇచ్చాను అన్నమాట. సో మీకు ఇదన్నమాట. సో ఒకసారి మీకు అర్థమైపోతే మళ్ళీ కంప్లీట్గా ఫస్ట్ నుంచి చూడండి. ఈ వీడియో ఖచ్చితంగా అర్థమవుతుంది, చాలా ఇంపార్టెంట్ క్వెరీ. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.